కేఏ పాల్ గారు పాస్టర్ గా మారాలని నిర్ణయం తీసుకున్నారు. పాల్ గారి తండ్రి గారు కూడా పాల్ గారు పాస్టర్ అవ్వడాన్ని అంగీకరించారు. అలా అప్పటి నుంచి కేఏ పాల్ గారు పాస్టర్ గా మారి ఊరూరు తిరుగుతూ తండ్రి గారి దగ్గర వాక్యం చెప్పడం నేర్చుకున్నారు. అప్పుడు తండ్రి గారితో ఉండడం వల్ల చాలా తక్కువ సమయంలోనే వాక్యం చెప్పడంలో ప్రావీణ్యం సాధించారు. ఆ రోజుల్లో కేఏ పాల్ గారు తెలుగు భాషను చాలా స్పష్టంగా మాట్లాడేవారు. అదే సమయంలో చదువుకునే రోజుల్లోనే కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. కొంతవరకు చదువుకోవడం, తెలుగు స్పష్టంగా మాట్లాడడం, అదే సమయంలో శ్రద్ధగా వినే స్వభావం ఉండడంతో కేఏ పాల్ గారు వాక్యాన్ని ఎంతో ప్రభావితంగా చెప్పగలిగేవారు. కేఏ పాల్ గారు మరియు ఆయన తండ్రి గారు విదేశీ క్రిస్టియన్స్ మిషనరీలతో అనుబంధంగా ఉండి భారతదేశంలో క్రైస్తవ బోధ చేస్తూ ఉండేవారు. దాంతో పాల్ గారి తండ్రి గారికి విదేశాల నుంచి క్రైస్తవ బోధకు ఆహ్వానాలు రావడం మొదలైంది. ఆ ఆహ్వానాల మేరకు పాల్ గారి తండ్రి గారు విదేశాలకు ప్రయాణమై వెళ్తుండేవారు. ఆ సమయంలో కేఏ పాల్ గారికి కూడా తండ్రి గారితో పాటు విదేశాలు పర్యటించే అవకాశం దొరికింది. చదువుకునే రోజుల్లోనే కొంత ఇంగ్లీష్ నేర్చుకున్న కేఏ పాల్ గారు విదేశీ ప్రయాణాల సందర్భంగా ఇంగ్లీష్ భాష మీద ఇంకా ఎక్కువగా పట్టు సాధించారు. అలా ఇంగ్లీష్ నైపుణ్యం పెరిగిన తర్వాత కేఏ పాల్ గారు తన వాక్యాన్ని ఇంగ్లీష్ లో కూడా చెప్పడం ప్రారంభించారు. విదేశీయులు కూడా కేఏ పాల్ గారి ప్రసంగాల పట్ల అత్యంత ఆకర్షితులయ్యారు. చెప్పే ప్రతి విషయాన్ని స్పష్టంగా, అద్భుతంగా వివరించే భాష, ప్రతిభ, నైపుణ్యం ఆయనకు ఉండేది. ఆ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లకే ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గా మారిన కొన్ని సంవత్సరాల్లోనే ఇంగ్లీష్ లో అనర్కలంగా వాక్యం చెప్పగలిగే స్థాయికి కేఏ పాల్ గారు చేరుకున్నారు. దాంతో తక్కువ సమయంలోనే తండ్రి గారిని మించిన పాస్టర్ గా, క్రైస్తవ బోధకుడిగా కేఏ పాల్ గారు ఎదిగారు. దాని ఫలితంగానే విదేశాల్లో క్రైస్తవ బోధ చేయడానికి ఆహ్వానాలు రావడం ప్రారంభమైంది. కేఏ పాల్ గారు అలా చిన్న వయసులోనే ఎన్నో దేశాలు తిరిగారు. అంతేకాకుండా క్రైస్తవ బోధకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇలా కేఏ పాల్ గారి స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఎంతో మందికి క్రైస్తవ మతంపై గాఢమైన అవగాహన కల్పించారు. షార్ట్ వీడియోలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది అండ్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.